చల్లని బ్రేకింగ్ న్యూస్ కింద చెప్పుకోవాలి. తెలంగాణలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి. ఎస్, నేనైతే ఫీల్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే ఎక్కడి నుంచి ఒక చినుకు అలా పొడిమిని తాకి ఆ మట్టి గుబాళింపును సృష్టిస్తూ ఉంటే ఆ గుబాళింపు పరిమళం కోసం ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాం. 10 రోజులు వారం అయింది, 10 రోజులైంది, 2 వారాలైంది. ఎక్కడెక్కడ ఎదురు చూస్తున్న నైరుతి ఋతుపవనాలు అలా తెలంగాణలో తాకాయి. ఆ చినుకు ఇలా పుడిమిని తాకింది. ఆ పుడిమిని తాకిన తర్వాత వచ్చిన మట్టి గుబాళింపు. ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం ఆ గుబాళింపు కోసం. నిజంగా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి పర్ఫ్యూమ్ కొనుక్కున్నా సరే ఇలాంటి ఆ అద్భుతమైన క్షణాలు రావేమో. తొలకరి జల్లులు నేలను తాకగానే వచ్చే గుబాళింపుని ఎంతమంది ఆస్వాదిస్తూ ఉంటారు. ఒకవేళ మీరు హైదరాబాద్లో కనుక ఉంటే అర్జెంట్గా మీ ఆఫీస్ నుంచి బయటకు అడుగుపెట్టి ఒక్కసారి ఆ నేచర్ని ఫీల్ చేయండి బహుశా. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి క్షణాలు రావు. ఎస్, ఒక్కసారి ఆ వర్షానికి సంబంధించి అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తొలకరి జల్లులు, అవును, నైరుతి ఋతుపవనాలు హైదరాబాద్లో ప్రవేశించాయి. దానికి సంబంధించి వర్షం కురుస్తోంది. వర్షం ఇప్పుడిప్పుడే మొదలైంది. ఇన్ఫాక్ట్ నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతమైన క్షణాలని చెప్పుకోవాలి. ఎందుకంటే వర్షం అంటే వివత్సమైన వర్షం కాదు, తొలకరి చినుకులకు సంబంధించి. రైట్, ఒక్కసారి గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది వాతావరణం? ఒకసారిగా చల్లబడిపోయింది. మధ్యాహ్నం నుంచి కాస్త చల్లని గాలులు ఇచ్చాయి. తర్వాత సాయంత్రం కాగానే జల్లులు పడతా ఉన్నటువంటి సిచ్యువేషన్. నిజంగా కూడా హైదరాబాద్ లో మరికొన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో చాలా ఉక్కపోతగా ఉన్నటువంటి పరిస్థితి. ఇంట్లో ఉండలేనటువంటి పరిస్థితి, డే టైమ్ లో ఇంట్లో ఉండలేనటువంటి పరిస్థితి, రాత్రంతా నిద్రపోయినటువంటి సిచ్యువేషన్. సో వాటన్నిటినీ కాస్త చల్లబరిచేలాగా అనేటువంటి రీతిలో ప్రస్తుతం హైదరాబాద్ లో వర్షం పడతా ఉంది. అనేక ప్రాంతాలు జలమయం అయిపోయాయి. అప్పటికే సాధారణంగానే ఆ తొలకరి జల్లులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తా ఉన్నారు. ఈ ఎండ వేడిమికి ఉక్కపోతకు తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏసీలు వేసుకున్నా, ఫ్యాన్లు వేసుకున్నా, కూలర్లు వేసుకున్నా ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాం. నిజంగానే రావాల్సిన టైంకు వర్షాలు ఇప్పటివరకు రాలేదు. కాస్త ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు, వడదెబ్బకు గురవుతా ఉన్నారు. ఈ రోజు సడన్ గా ఒక్కసారి వాతావరణం చల్లబడిపోయింది. వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో చాలా మంది బైకర్స్ ఇందాక నేను చూస్తాను, చాలా సాధారణంగా వర్షాకాలంలో వర్షం వస్తే పడతారు, కానీ వర్షంలో తడుస్తూనే వాళ్ళంతా ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా నాకు కనబడ్డాయి. చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు, ఆ హ్యాపీనెస్ ని ఫీల్ చేస్తున్నారు. నిజానికి ఐఎమ్ వెరీ జెలస్ ఆన్ యూ అని చెప్పుకోవాలి. ఒక్కసారి ఐ రిక్వెస్ట్ మధు, ఒకసారి కెమెరాకి చెప్పండి, బయట విజువల్స్ చూపించే ప్రయత్నం చేయమనండి. ఎందుకంటే చాలా అద్భుతమైన క్షణాలు, ఎందుకంటే మళ్ళీ రావు కాబట్టి. వైజాగ్ కి సంబంధించి మన వాతావరణం చూసాం. అయితే హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ వాసులు కూడా నైరుతి ఋతుపవనాలు తొలిసారిగా హైదరాబాద్ ని తాకినప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతవరకు చెమటతో చిటపట్లాడిన శరీరాలు చినుకుతో ఇప్పుడు సందడి చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎస్, ఆ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తుంది మీకు ఆర్టీవీ. ఎస్, దాదాపు వారం కాదు, 10 రోజులు కాదు, 12 రోజులు కాదు, దాదాపు 2 వారాలు, 15 రోజులు, ఇంతకు మించి అని చెప్పుకోవాలి నైరుతి ఋతుపవనాలు రాక ఆలస్యం. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఒక్కసారిగా పరవశించిపోయిందని చెప్పుకోవాలి. తొలకరి చినుకులు అలా పుడమని చేరగానే వచ్చిన మట్టి గుబాళింపు, దానికి సంబంధించి ఎంజాయ్ చేస్తోంది, ఈ క్షణాన్ని ఆస్వాదిస్తోంది హైదరాబాద్. మధు, ప్రెసెంట్ గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది సిచ్యువేషన్? వర్షం బ్యాక్గ్రౌండ్ లో మనకు కనిపిస్తా ఉన్నాయి 2 వీలర్స్ ఎంత హ్యాపీగా వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. వర్షం పెడతా ఉంది, అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ వాళ్ళ జర్నీ ఆపకుండా తడుస్తూ అయినా సరే ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా నుంచి వెయిట్ చేస్తున్నారు. వర్షాకాలం సమయంలో అయితే వర్షం ఎప్పుడు తగ్గుతుందా, ఇంటికి వెళ్ళిపోదాం అనుకునేటువంటి సమయం నుంచి ఇప్పుడు వర్షం పడుతున్నా కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. 2 వీలర్స్ పైన వెళ్ళేటువంటి వాళ్ళంతా కూడా వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ పోతా ఉన్నారు. కేవలం 4 వీలర్ ద్వారా వెళ్ళేటువంటి వారు మాత్రమే కంటిన్యూగా వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్. ఇక మనం నా వెనకాల బ్యాక్గ్రౌండ్ విజువల్స్ 2 వీలర్ వెళ్తున్న బైకర్స్ చూడొచ్చు. జర్కిన్ లేదు, ఏం లేదు, చిన్న బ్యాగ్ ఉన్నప్పటికీ కూడా అలాగే వెళ్ళిపోతా ఉన్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, బయట తిరిగేటువంటి వారు ఈ ఎండ వేడిని తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, స్కూల్స్ వెళ్తున్నటువంటి చిల్డ్రన్స్ కావచ్చు, చాలా రోజుల నుంచి అసలు ఒక్క పూట పనులు నడుస్తా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా సెలవులు ఇవ్వాలనేటువంటి డిమాండ్ కూడా వచ్చింది. సో ఆ డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వర్షం ఒక్కసారిగా చల్లదనంతో తెలంగాణ వాతావరణం అంతా మారిపోవడంతో కాస్త ఆనందం వెలువరుస్తా ఉంది చాలా మంది. మరొకసారి మన కెమెరామెన్ కి చెప్పండి, ఒకసారి విజువల్స్ ని ప్యాన్ చేసి చూపించే ప్రయత్నం చేయమనండి. ప్యాన్ చేసి విజువల్స్ చూపించే ప్రయత్నం చేయమనండి. ఎందుకంటే తొలకరి చినుకులకు సంబంధించిన వార్తను మనం అందిస్తున్నాం. ఒక్కసారి ఆ వాతావరణాన్ని చూపించే ప్రయత్నం చేద్దాం. రిక్వెస్ట్ ఒకసారి కెమెరాకి రిక్వెస్ట్ చేసి చెప్పండి, ప్యాన్ చేసి చూపించమని. ఎస్, ప్లీజ్ కంటిన్యూ మధు.
రైట్, తొలకరి చినుకులకు సంబంధించి సందడి వాతావరణం నెలకొంది హైదరాబాద్ లో. ఒక్కొక్కరిగా ఇప్పుడు బయటకు వస్తున్న పరిస్థితి చూస్తున్నారు. ఎస్, ఆఫీస్ ను వదిలేసి కమ్మని చాయ్ తాగుతూ, ఎస్ నేను కూడా ఇప్పుడు చాయ్ ఆర్డర్ చేసుకుంటా. ఐ రిక్వెస్ట్ ఒక చిన్న చాయ్ అయితే బాగుంటుంది ఈ టైంలో, ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు ఒక కమ్మని చాయ్ తాగుతూ ఉంటే, ఒక కాఫీ కానీ చాయ్ కానీ తాగుతూ ఉంటే అద్భుతంగా ఉంటుంది ఈ వాతావరణంలో. ఎస్, నేను కూడా మరికొద్దిసేపట్లో చాయ్ తాగే ప్రయత్నం చేస్తాను. మధు, ఎలా ఉంది గ్రౌండ్ లెవెల్లో? విజువల్స్ కి సంబంధించి చూపించే ప్రయత్నం చేయండి. ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇన్ఫాక్ట్ హైదరాబాద్ వాసులు? నిజంగా కూడా ఇందాక మాట్లాడుకుంటే చాలా రోజుల నుంచి ఇంట్లో ఏసీ ఉన్నా, కూలర్ ఉన్నా, ఫ్యాన్ ఉన్నా ఈ ఎండ వేడిని తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్. ఏదో సందర్భంలో బయటికి రావాలి, షాపింగ్కి వెళ్ళాలి, పిల్లల్ని స్కూల్ కి తీసుకెళ్ళాలి, స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావాలి, వాళ్ళు ఏదో పనుల కోసం బయటకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇక మిగతా మధ్యతరగతి కుటుంబాలకు అయితే చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాయి. ఎలాంటి సిచ్యువేషన్, ఫ్యాన్ మొత్తం స్పీడ్ పెట్టుకున్నా ఇంట్లో వేడిని తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఈ వెదర్ తో ఒక్కసారిగా మారిపోయినటువంటి వెదర్ తో ఆనందం వ్యక్తమవుతా ఉంది స్థానికుల్లో. సో ఇంకా కాస్త గట్టిగా వర్షాలు పడితే వెదర్ కొంచెం చల్లబడిపోయే అవకాశం ఉంది. ఇంట్లో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఒకలా ఉండేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది. ఈ పాటికే వర్షాలు రావాలి, కానీ వర్షాల లేట్ వల్ల కాస్త ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సో ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. తెలంగాణలో ముఖ్యంగా నగరాల్లో, మెట్రోపాలిటన్ సిటీల్లో, ఇంకా మిగతా నగరాల్లో, ఇంకా మిగతా సంబంధించిన ప్రాంతాల్లో కూడా వర్షం పడడంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నా వెనకాల ఒక బైకర్ వెళ్తా ఉన్నారు, చూడొచ్చు మనం. ఆయనకు వాళ్ళంతా కూడా ఇద్దరు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఆగకుండా అదే వర్షంలో కంటిన్యూ వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సాధారణంగా సచిన్ ఇందాక అన్నట్లు వర్షం పడితే ఆగిపోతారు వర్షాకాలంలో. ఈ వర్షానికి మాత్రం ఇన్ని రోజుల తర్వాత కాఫీ ఇచ్చినందుకు ఆ టీం కూడా కాఫీ ఇచ్చింది. సో ఈ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగుతూ కబుర్లు ఆడుకుందాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఒకసారి సాదిక్ దగ్గరికి వెళ్తాను, కాఫీ తాగుతూ కబుర్లు ఆడుకునే ప్రయత్నం చేద్దాం. మాన్సూన్ స్టార్ట్ అయింది. ఇన్నాళ్ళ గుర్తొచ్చాన వాన అన్నట్టుగా ఉంది. నగర ప్రజలందరూ కూడా చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. నిన్నటి దాకా ఎండలతో మండిపోయి ఉక్కబోతుతో ఉక్కిరి బిక్కిరి నగర ప్రజలందరూ కూడా ఒక్కసారిగా వాతావరణం కూల్ అయిపోయింది. అందరూ కూడా ప్రశాంతమైన సాయంత్రం పూట చాలా ప్రశాంతంగా ఉంది. తొలకరి జల్లులు పడుతున్నాయి. మొత్తం తొలకరి జల్లులకు చాలా మంది చాలా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మనం బంజారాహిల్స్ లో ఉన్నాం. బంజారాహిల్స్ ప్రాంతంలో కూడా చాలా మట్టుకు అపార్ట్మెంట్ వాసులు బయటకు వచ్చి కూడా ఆనందంగా ఎగురుతున్న పరిస్థితి ఉంది. చాలా రోజుల తర్వాత అంటే మాన్సూన్స్ సంబంధించి నైరుతి ఋతుపవనాలు దాదాపు 15 రోజుల పాటు ఆలస్యమైంది. వర్షం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి నగర ప్రజలకు వర్షం రానే వచ్చింది. చల్లటి వాతావరణంతో, చల్లటి ఈ సాయంత్రం పూట చల్లటి వాతావరణంతో అందరూ సేద తీరుతున్నారు. ఒక్కసారిగా నిన్న మొన్నటి వరకు కూడా, ఉదయం వరకు కూడా ఉక్కబోతతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు నగర ప్రజలు. ఎప్పుడు వర్షం వస్తుందా అని చూసుకునే నగర ప్రజలకు ఒక్కసారిగా వాతావరణంలో సమూల మార్పులు జరిగి చల్లటి వాతావరణం అయింది. ఈ సాయంత్రం పూట్ల చిరుజల్లులు పడడంతో, తొలకరి వర్షం పడడంతో ఇక్కడ ఒక్కసారిగా ఉంది. మేఘాలు మొత్తం కూడా మేఘామృతమైనటువంటి పరిస్థితి ఉన్న మేఘాలు మొత్తం కూడా ఉన్నాయి. వర్షించే మేఘాలు సిద్ధంగా ఉన్నాయి. రాత్రి వర్షం పడే అవకాశం ఉంది. ఇప్పుడు మొత్తం చూసినట్టయితే హైదరాబాద్ లో కూల్ వాతావరణం తలపిస్తుంది. కాలేజ్ సంబంధించిన పిల్లలు, విద్యార్థులందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. బట్ వెరీ జెలస్ మీ మీద, అలాగే మధు మీద, ఎందుకంటే మీ ఇద్దరు క్లైమేట్ ని ఎంజాయ్ చేయగలుగుతున్నారు. ఐ జస్ట్ స్టక్ ఇన్ స్టూడియో, బట్ కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నాం కబుర్లు. క్లైమేట్ అంత కూల్ గా ఉంది. ఇన్ఫాక్ట్ ఏసీలు కూడా ఆఫ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం కూడా బహుశా ఎవరైనా బయట కూడా ఏసీ పెడితే బాగుందేమో అనిపించింది అలాంటి సిచ్యువేషన్. కానీ విత్ ఇన్ 3 hours or 4 hours అంతే, 3-4 గంటల్లోనే వాతావరణం మారిపోయింది, చల్లగా మారింది. హాట్ కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నాం. సాదిక్ దగ్గరికి వెళ్దాం. సాదిక్, సో గ్రౌండ్ లెవెల్లో, ఎందుకంటే ప్రతి ఒక్కరు బైక్, ఎందుకంటే దాదాపు ఈ టైం అంటే ఇంటికి వెళ్తూ ఉంటారు రిటర్న్ లో. బస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ తడుస్తూ ఇంటికి వెళ్ళడానికి ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు వాళ్ళు కూడా. సో ఎలా ఉంది బైకర్స్ కి సంబంధించి, రైడర్స్ కి సంబంధించి కావచ్చు? నిజంగా తొలకరి వర్షాలు పెద్దగా భారీ వర్షం ఏం పడలేదు, కానీ తొలకరి వర్షం చిటపట చినుకులు పడుతూ ఉంటే అన్న పాట గుర్తొస్తుంది. చాలా మట్టుకు ఆఫీసుల నుంచి వెళ్ళి ఇంటికి వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా చాలా ఈ వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు, చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చల్లటి వాతావరణం, చల్లటి సాయంత్రం సమయం పూట వారందరూ కూడా ఆఫీస్లో ఇప్పటిదాకా కంప్యూటర్ల దగ్గర, అదేవిధంగా ఆఫీసుల దగ్గర బాగా మెకానిజంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారి బయటికి వెళ్ళడంతోనే ప్రకృతి వారికి స్వాగతం పలికింది. నైరుతి ఋతుపవనాలు, మాన్సూన్స్ వాళ్ళకి. ఒక్కసారి దయచేసి ఎవరైనా ఆఫీస్ లో కీబోర్డ్ల మీద కుస్తీలు పడుతుంటే బయటకు కమ్మని కాఫీ తాగండి, వాతావరణం చాలా బాగుంది. అండ్ ఇలాంటి మళ్ళీ రావు, కొన్ని కోట్లు ఇచ్చి కొనుక్కోవాలనుకున్నా సరే సాధ్యం కాదు. ప్లీజ్ కంటిన్యూ సాదిక్.
అందుకో మనం చెప్తున్నట్టుగా అంటే మాన్సూన్స్ ఈసారి మనకు ప్రతి జూన్ 5వ తారీఖు వరకు మనకు వస్తాయి. మొదట కేరళ తీరం తాకిన తర్వాత 10వ తారీఖు వరకు కూడా మనకు తెలంగాణకు అవి అటాచ్ అవుతాయి. కానీ ఈసారి మాత్రం 15 రోజుల పాటు వాటికి డిలే అయింది. అంటే వాతావరణ మార్పులు కానీ లేకపోతే భూమధ్య రేఖ నుంచి వస్తున్నటువంటి అండమాన్ నికోబార్ దీవుల నుంచి మొదటగా వచ్చేటువంటి అవి కారణాల రీత్యా అవును ఇది అందుకోసం కొంచెం లేట్ అయింది. సరే ఈసారి మాత్రం కాస్త 15 రోజుల పాటుగా లేట్ అయినప్పటికీ చాలా లేటెస్ట్గా వచ్చినట్టుగా ఈ సాయంత్రం చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది సచిన్. ఎందుకంటే ఆఫీస్లో రోజువారు వాళ్ళు మొత్తం కూడా ఉక్కపోతతో ఈసారి మొత్తం 48 డిగ్రీల నుంచి 49 డిగ్రీల వరకు కూడా ఈసారి ఉష్ణోగ్రత నమోదైంది తెలంగాణ ప్రాంతంలో. చాలా మట్టుకు ఉక్కిరి బిక్కిరి అనేటువంటి సందర్భాలు ఉక్కపోతతో ఉన్నారు, బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఏసీలకు కూలర్లకు అతుక్కుపోయిన నగర ప్రజలందరూ కూడా ఒక్కసారి వాతావరణం బయట మారడంతో ఈ మాన్సూన్స్ యొక్క దాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ మాన్సూన్స్ ని వాళ్ళు స్వాగతం పలుకుతారు. ఎందుకంటే ఈ వర్షంలో తరడం వల్ల ఈ పొడమి పులకిస్తుంది, వాతావరణంలో మార్పులు వస్తాయి, చెట్టు చేమ నీటి కోసం పరితపిస్తున్నటువంటి ఈ యొక్క నేల మొత్తం కూడా ఒక్కసారిగా ఈ తొలకరి వర్షానికి తొలకరి నీళ్లకు ఉత్తేజం అవుతాయి, కొత్త మొలకలు వస్తాయి, కొత్త ఆకులు వచ్చేటువంటి సందర్భం ఉంది. అంటే వసంత ఋతువు నుంచి వర్ష ఋతువుకు వచ్చేసరికి పరిస్థితి మొత్తం మారిపోతుంది. ప్రకృతి మొత్తం కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ప్రతి జీవి ప్రతి ప్రాణి కూడా ఈ యొక్క తొలకరి వర్షం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ లో అయితే మాత్రం